చంద్రబాబు గారు అంటే మీ నియోజకవర్గం విషయానికొస్తే, మీరు కొంచెం క్లాస్ పొలిటీషియన్‌గా మీకొక ఇమేజ్ ఉంది. మీరైనా శ్రీపాదరావు గారు గూడా ఐ థింక్ ఒక్కసారి ఓడిపోయారు. ఇద్దరు. అవును. మీరొక్కసారి ఓడిపోయారు. శ్రీపాదరావు గారు గూడా ఒకేసారి ఈ రాజకీయ జీవితం మొత్తంలో. అక్కడ మీ అపోజిషన్ అభ్యర్థి కొంచెం మాస్ లీడర్‌గా లేకుంటే రకరకాల విమర్శలు మీపై చేస్తుంటారు. మీరెప్పుడు పెద్దగా రియాక్ట్ గారు. ఎందుకు? అంటే పుట్టమధు విషయంలో మీరెప్పుడు రియాక్ట్ కాంగా నేను చూడలేదు. నేను చెప్పాను నేరుగా. కదా, మా లక్ష్యం, మా ఆలోచన, మా ప్రయత్నం. నేను ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు కానీ, లేకుంటే ప్రజలకు మేలు చేయాలనే ఒక లక్ష్యంతో పోతా ఉన్నప్పుడు ఇలాంటి అన్నిటిని కూడా పట్టించుకుంటే మన కాన్సన్ట్రేషన్ డివేట్ అవుతుంది. అంటే జనరల్‌గా రాజకీయాల్లో జనరల్‌గా టార్గెట్ కూడా చేస్తూ ఉంటారు కదా! మీరు అసలు ఎప్పుడు మాట్లాడరు ఆయన ఎంత టార్గెట్ చేసినా. ఏంటి అంటే అదేమన్నా స్ట్రాటజీగా పెట్టుకున్నారా? అంటే రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించకుండా కేసీఆర్ ఉన్నట్టు. అలా ఏమన్నా పెట్టుకున్నారా? అదేం లేదండి. ఎందుకంటే నేను అట్లాంటి వారి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఒక నిర్ణయం తీసుకున్నాను. అంతే. అంటే వాస్తవానికి పుట్టమధు కూడా మీ అనుచరుడా, కార్యకర్త వాస్తవానికి జడ్పీటీసీ ఏదో ఉన్నట్టున్నారు కదా! మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా. అవునండి. అవును. ఎందుకు అంత 2, గ్యాప్ 3 మార్లు వచ్చింది? అవకాశం ఇచ్చారు అదే. కాంగ్రెస్ పార్టీ మీరు పక్షాన. చాలా సన్నిహితంగానే ఉండేవారు. యెస్. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది మీ మధ్య? అంతే. రాజకీయ గ్యాపేనా? ఇంకేమన్నా మా రాజకీయ గ్యాప్ ఉంటుంది. వారు ఎదుగుదామని వారు ఆలోచన వేరే పార్టీ చేసినట్టున్నారు. పీఆర్పీలోకి ఆ తర్వాత బీఆర్ఎస్ ఎదగడానికి కూడా వారు కాకుండా ఇంకోరు ఎదుగుతారు. సో నేను ఆ బ్రాడ్గా వెళ్తాను తప్ప ఈరోజు కూడా బ్రాడ్గా వెళ్తాను. చిల్లరగా మాట్లాడాను. అవును. మీరు ఎప్పుడు మాట్లాడక వినలేదు. నేను చిల్లరగా మాట్లాడను, చిల్లరతనం చేయను. ఇంకోరు చిల్లరతనం చేస్తే, ఈక్వల్లీ చిల్లరతనం చేస్తే మీనింగ్ ఉండదు, అర్థం ఉండదు. కానీ రాజకీయాల్లో ఇప్పుడు అదే ఏదో ఒక సరే, అదే ఒక అడ్వాంటేజ్ కదా, లేకుంటే అదొక దాన్ని ఏమంటారు అర్హత. అదో అర్హతగా అర్హత మారినట్టుగా ఉన్న ఈ అనిపిస్తుంది. సందర్భం, ఈ సమయంలో మా కార్యకర్తల నాయకులు కూడా బాగా చాలా వరకు కూడా ఇబ్బంది పడతా ఉంటారు. కానీ నా ఆలోచన తెలిసి నాతో మీ మంత్రి వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ కూడా అదే అంటారు. మా సార్ అసలు పట్టించుకోరు, ఏం మాట్లాడరు ఆయన గురించి, ఆయన ఏది పడుతుంది అంటుంటాడు, మాకు బాధేస్తుంది, ఇలాంటి డైలాగ్స్. వాళ్ళకు కూడా బాధ అక్కడక్కడ. వేస్తూ ఉంటుంది. ఆ. పాపం వాళ్ళ నాయకుల్ని అదే మీరు ఈ రియాక్ట్ విధంగా కావాలని దూషించడం, కోరుకుంటున్నారు వాళ్ళు. రియాక్ట్ కావాలని కోరుతా ఉన్న సందర్భాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాం. మనం వచ్చింది రాజకీయంలోకి వచ్చింది ఏదో మంచి చేద్దామని వచ్చాం. ఈ విధమైన దూషణలు చేసి, వ్యక్తిగత దూషణలు చేసి లబ్ధి పొందాలి అనే పిచ్చి మాటలకి ఆలోచనకు తావు ఇవ్వద్దని కూడా చెప్తాం. మంతని కొంత ఇంటీరియర్ నియోజకవర్గంగానే చూడాలి, దాన్ని కొంచెం బ్యాక్వర్డ్ నియోజకవర్గంగానే. అక్కడ రెండు ఇప్పుడు సిబిఐ తెలంగాణకు ఎంటర్ అయింది. రెండు మీ నియోజకవర్గమే. ఒకటి కాళేశ్వరం కేసు, రెండోది వామన్ రావు దంపతుల హత్య కేసు. అది వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఇలాంటి హత్యా రాజకీయాలు, దాన్ని మీరు ఆల్రెడీ పుట్టమధు చుట్టూ వచ్చింది విమర్శ. అయితే అలా వాస్తవం ఏంటి సిబిఐ విచారణలో తెలుస్తుంది, అది వేరే విషయం. కానీ ఎందుకు అంత రాజకీయాలు అలా మార్చారు అక్కడ? కారకులు ఎవరంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకప్పుడు ఆ సరస్వతి కేంద్రంగా ఉండే, అవును. చదువులో నిలయంగా ఉండే, తర్వాత రౌడీయిజం, గుండాయిజం పెంచే ప్రయత్నంలో మరి ఇసుక మాఫియా అవన్నిటిని కూడా పెంచే కార్యక్రమం గత 10 సంవత్సరాల నుంచి నడిచిన తరుణంలో కూడా ఇవన్నీ కూడా సంఘటనలు జరిగినాయి. నేను ఈ రోజు వరకు కూడా ఎవరి పరంగా వ్యక్తిగతంగా నేను చెప్పలే. అవును. మర్డర్ ఏ విధంగా అతి క్రూరంగా, అతి నడి రోడ్డుపై. భయంకరంగా మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డుపై జరిగితే వారికి, వారి కుటుంబ సభ్యులకు న్యాయం జరగలేదు. మేము అడిగాం న్యాయం జరగాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని. సరే, వారి తండ్రి సీరియస్గా పోరాటం చేసి న్యాయస్థానంలో వారు సిబిఐ ఎంక్వైరీ. సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. నేను ఎవ్వరు పేరు తీయలే, కానీ అసలు నిజంగా హత్యకు ప్రేరేపణ చేసింది ఎవరు అని బయటికి రావాల్సింది కదా. అంటే ఆనాడు ఉన్న ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు దాన్ని ఎందుకు లైట్ తీసుకున్నారు? అసలు సిసలైన వారు బయటికి రావాలని చెప్పాం, కానీ ఎవరు పేరు తీయలేని, పేరు తీయలేదు. కానీ వార్తల్లో ఉంది, చర్చల్లో ఉంది లేండి పేరు. అది ఎవరైతే వారు ఖచ్చితంగా రావాల్సిందండి. జరుగుతుందా సిబిఐ విచారణలో వస్తుందా? రావాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు మాకు అంతకుముందు పూర్వకం ఓ 3 సంవత్సరాల కాలం పాటు ఫైళ్ళు ఏం పెట్టినరో, ఏం తీసినరో, ఏమి మార్పులు జరిగినాయో తెలియదు, ఏ విధంగా తీసుకెళ్తారో తెలియదు. సరే, వీ హ్యావ్ లెఫ్ట్ టు సిబిఐ.